ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా నిలుస్తూ ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కాసేపట్లో విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,90,669 మంది డ్రైవర్లను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరి ఖాతాల్లోకి 15,000 చొప్పున మొత్తం 436 కోట్లను జమ చేయనుంది ప్రభుత్వం. మీ బండ్లంతా పూలు వేసేస్తున్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకొచ్చి అవును సార్, సిఎన్జి సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది? మీ బండ్లంతా పూలు వేసేస్తున్నారు సార్ ప్రజెంట్. ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా నిలుస్తూ ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కాసేపట్లో విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,90,669 మంది డ్రైవర్లను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరందరి ఖాతాల్లోకి 15,000 చొప్పున మొత్తం 436 కోట్లను జమ చేయనుంది ప్రభుత్వం. సాహసోపేతంగా అమలు చేస్తూ ప్రజాదరణ చూరకున్న ప్రజాలలో వెలుగు నింపి వారికి ధైర్యం అందించడానికి ప్రయత్నం తెలియజేస్తున్నాం. యువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంక్షేమానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాచులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం సరే ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా నిలుస్తూ ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కాసేపట్లో విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,90,669 మంది డ్రైవర్లను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరందరి ఖాతాల్లోకి 15,000 చొప్పున మొత్తం 436 కోట్లను జమ